హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఈ విషయంపై విద్యాశాఖ అధికారులకు సూచనలు అయితే చేశారు. దీంతో ఈ స్కీమ్ అమలుపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బ్రేక్ఫాస్ట్ స్కీమ్ లో అందించే టిఫిన్స్ మెనూను సైతం రెడీ చేశారు. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాష్ట్రంలో 24,277 ప్రభుత్వ పాఠశాలలు అయితే ఉన్నాయి. వాటిలో 18 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంతో పాటు రాగి జావ కూడా అందిస్తున్నారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు మార్నింగ్ టిఫిన్ కూడా అందించేలా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అయితే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన సూచన మేరకు వచ్చే ఏడాది నుంచి బ్రేక్ఫాస్ట్ పథకము అమలుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిధులు కేటాయింపుపై ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు రోజుకి ఒక్కొక్కరికి 8 రూపాయలు చొప్పున, అలాగే హై స్కూల్ విద్యార్థులకు ఒక్కొక్కరికి 11 రూపాయల చొప్పున ఖర్చు చేయాలని ప్రతిపాదనలు అయితే రూపొందించినట్లు తెలుస్తుంది. అధికారుల లెక్కల ప్రకారం ఈ పథకం కోసం ప్రతి సంవత్సరం 400 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటి నుంచి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఇక ఈ పథకం కింద ఉదయం వేళ విద్యార్థులకు అందించే టిఫిన్స్ మెనూను అధికారులు అయితే రెడీ చేశారు. వారంలో 3 రోజులు రైస్ ఐటమ్స్ అనగా పొంగలు, కిచడి, జీరా రైస్, ఇక మరో 2 రోజులు వచ్చి రవ ఐటమ్స్ అనగా గోధుమ రవ, బొంబాయి రవ ఉప్మాలు అయితే పెడతారు. ఇలా ఇవి ఇవ్వాలనేసి నిర్ణయించింది ప్రభుత్వం. ఇక మరొక రోజు అంటే శనివారం రోజు బోండా ఇవ్వాలని అధికారులు అయితే ప్రతిపాదనలు సిద్ధం చేశారండి. ఇప్పటికే కొన్ని చోట్ల ఎన్జిఓలు బ్రేక్ఫాస్ట్ అయితే అందిస్తున్నాయి. వాళ్ళు ముందుకొస్తే ఆ ప్రాంతంలో వారికే బాధ్యతలు ఇవ్వాలని అధికారులు అయితే భావిస్తున్నారు. ఇక ఎన్జిఓలు ముందుకు రాని చోట ప్రస్తుతం ఉన్న మధ్యాహ్న భోజనం పథకం ఏజెన్సీలకు వీటిని అప్పగించాలనేసి అధికారులు అయితే చూస్తున్నారండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.